మాట్లాడతారు లేదా ఒక హామీ ఇస్తారు. ఆ హామీ వెనకాల డబ్బులు ఎట్లా, ఆ కార్యక్రమం ఎట్లా చేయాలి, దాని వెనకాల ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంది అనేటువంటి అంశానికి సంబంధించి ఒక రకమైనటువంటి అవగాహన లేదని నేను అనను. కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ శతదా ప్రయత్నిస్తుంది. ఉదాహరణకి 2-3 రోజులుగా రాష్ట్రం అంతా అట్టుడుకుతున్నటువంటి అంశం వడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం. మీ జిల్లాకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారు అంటారు, ప్రతి గింజ కొంటాం, తడిసిన గింజ కొంటాం, వడ్లన్నీ కొంటాం అని. అలా కొత్తగా చెప్పేది ఏముంది బట్టి గారు? కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ప్రతి గింజను కొనుగోలు చేస్తామంది. జోర సంచులు, సుతిల్తాడు, దబ్బురాల దగ్గరికి వెళ్ళి కమిషన్ల దాకా ప్రతి పైసని కేంద్ర ప్రభుత్వమే ఇస్తూ ఉంది. ప్రతి గింజని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంది. అరిగిపోయిన రికార్డు కాకపోతే బట్టి గారు ఇలా కొత్తగా ఏమైనా కనబడితే చెప్పండి. మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ సెంటర్ల దగ్గర కొనుగోలు జరుగుతున్నటువంటి సందర్భంగా తరుగు పేరిట, నానిన వడ్ల పేరిటనో లేదా తడిసిన ఎనో వడ్లు, దాంట్లో తీస్తున్నటువంటి తరుగు నుంచి రైతన్నలకి రక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం ఏమైనా ఉంటే అది చూడాలి. కానీ ఎంతసేపు అరిగిపోయిన రికార్డులాగా ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి కదా. అందుకని సన్నోట్లతోటి మొదలు పెట్టినాం. ఒక శ్వేతపత్రం ఇవ్వండి బట్టి గారు. ఖమ్మం జిల్లాలో దొడ్డు వడ్లు వండినటువంటి విస్తీర్ణం ఎంత, సన్నపు వడ్లు వండించినటువంటి విస్తీర్ణం ఎంత? మీ జిల్లా కాబట్టి చెప్పురు. 3 మంత్రులు ఉన్నారు కదా, 3 కూర్చొని మీ కలెక్టర్ని అడిగి ఒక లెక్క చెప్పురు. పాత ఖమ్మం జిల్లాలో లేదా కొత్తగూడెం జిల్లాలో మీ 5 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో దొడ్డు వడ్లు పండించినటువంటి రైతులు ఎంతమంది, విస్తీర్ణం ఎంత? సన్న వడ్లు పండించినటువంటి రైతులు ఎంత, విస్తీర్ణం ఎంత, పంట సాగు ఎంత? ఏమన్నా అవగాహన ఉందా మీకు? అసలు ఎట్లా మాట్లాడతారు మీరు? ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యి ఎంత బాధ్యత రహితంగా మాట్లాడతారంటే, ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి. ఏంటిది? అది ఏమైనా ఆటనా మొదలు పెట్టడం? రైతుల జీవితాలతోటి మీరు ఆడుతున్నటువంటి చెలగాటం అది. ఎన్నికల కంటే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తెప్పించినప్పుడు కూడా ఇదే మాట చెప్పాల్సింది. మేము అధికారంలోకి వస్తే అప్పుడు లెక్కలు వేసుకొని కొంటాం, ఎక్కడో ఒక దగ్గర మొదలు పెడతామని చెప్పాల్సింది. అప్పుడు జనం ఓట్లేయాలా, ఓట్లేయద్దా లేదా ఆలోచించుకునేవాళ్ళు. అప్పుడేమో వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తాం ప్రతి క్వింటాల్కి అని చెప్పి మార్కెటింగ్ చేసేటోడు కదా, కింద స్టార్ గుర్తు పెట్టి షరతులు వర్తిస్తాయని రాసినట్టు. ఇప్పుడు కేవలం సన్నవడ్లు మాత్రమే కొనుగోలు చేస్తామనంటే ఇది కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకి రైతన్నల పట్ల ఉన్నటువంటి అవగాహన, వారి పనితీరుకి దర్పణంలా కనబడతా ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.